హాయ్ అండి. ఈరోజు మనం 7 ప్లెయిన్ బ్లౌజెస్ 5 మినిట్స్‌లో ఈజీగా కట్ చేసుకుందాం. ఎలాగో చెప్తాను. ఈ ప్లెయిన్ బ్లౌజెస్ ఇవి ఒక్కొక్కటి ఇలా ముడతలు లేకుండా నీట్‌గా నేను ఐరన్ చేసుకుంటాను. ఎందుకంటే ఒకదాని మీద ఒకటేసినప్పుడు ముడతలు ఉన్నాయనుకోండి నెక్స్ నీట్‌గా కట్ అవ్వవు. ఎగుడు దిగుడు వస్తాయి మనం స్టిచ్ చేసేటప్పుడు. అందుకని ఐరన్ పెట్టుకొని ఒకదాని మీద ఒకటి ఎగుడు దిగుడు లేకుండా వేసుకొని కటింగ్ పెట్టుకుందాం. అంతకుముందు నేను పేపర్ కటింగ్ చేసుకునేదాన్నండి. పేపర్ కటింగ్ చేసుకొని చాక్ పీస్‌తో చుట్టూ మార్క్ చేసుకొని కట్ చేసుకునేదాన్ని. ఇప్పుడైతే క్లాత్‌తో ఇయి మీటర్ పీసులు ఒక 80 పాయింట్లు ముక్కుంది. 80 పాయింట్లు మనకి అతుకులు పడతాయండి బ్లౌజ్ కుట్టడానికి. అందులో ఈ బ్లౌజ్‌కి హ్యాండ్స్ పొడుగు, నడుం పొడుగు, నెక్ ఏమో చిన్నగా ఉంది. అందుకని ఒక పీస్‌ని 80 పాయింట్ పీస్ ఇది మా అత్తయ్య గారిదేను. బయట వాళ్ళైతే గనక పేపర్ కటింగ్ చేయడం, లేకపోతే కోరా క్లాత్ ఉంటది మనకి. అది తక్కువ కాస్ట్‌లో ఉండిద్ది. అది పెట్టుకొని ఇలా దాని మీద ఐరన్ చేసేస్తే చక్కగా కొంచెం మనకి మార్క్ చేసుకోకపోయినా ఈజీగా కట్ చేసుకోవచ్చు. మార్క్ చేసుకోవాలన్నా మళ్ళీ మనం చుట్టూ మార్క్ చేసుకునే కన్నా ఇలా క్లాత్ పెట్టేసి దాని మీద లైట్‌గా ఐరన్ పెట్టి అప్పుడు అది కదలకుండా ఉండిద్ది కదా! చుట్టూ ఈజీగా కట్ చేసేసుకోవడానికి బావుండిద్ది. ఈ ముక్కనే ఎప్పుడు ఇచ్చినా సరే మా అత్తయ్య గారు ఇచ్చేటప్పుడు 7 గానీ, 10 గానీ అలా ఇస్తారు. ఒకేసారి కట్ చేసేసుకొని స్టిచ్చింగ్‌కి ఇచ్చేస్తా నేను. నేను పీస్ వర్క్‌కి బయట ఇచ్చేస్తానండి. కటింగ్ ఇలా ప్లెయిన్‌యి, నార్మల్ బ్లౌజ్ లైనింగ్ బ్లౌజెస్ బయట ఇచ్చేస్తాను. వర్క్స్ మటికి మోడల్స్ అయితే నేను కుడతాను. లాంగ్ ఫ్రాక్స్ అయినా నేనే కుడతాను. ఒక 4 మెంబర్స్ ఉన్నారండి. ఇద్దరేమో సీనియర్స్, ఇద్దరేమో జూనియర్స్ స్టిచ్ చేస్తారు. ఈ హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు అన్నీ సమానంగా ఉన్నాయో లేదో చూసుకోండి. కట్ చేసేయబాకండి. కొంచెం లెవెల్ చేసి ఇటు సైడ్ జరిపితే తర్వాత మళ్ళీ మనం హ్యాండ్ అయిపోయినాక ఫ్రంట్ కట్ చేసేటప్పుడు మళ్ళీ సరి చేసుకోవచ్చు. ఇలా క్లాత్ సేవ్ అవుతుంది. లేకపోతే కట్ చేసేస్తే కనుక మళ్ళీ క్లాత్ తగ్గిపోయిద్ది కదా! వీళ్ళకి అసలే పోటాపోటీగా ఉండిద్ది క్లాత్. అసలు మీటర్ ముక్క అయితేనే సరిపోయిద్ది. 80 పాయింట్లు అలా తీసుకోబాకండి, సరిపోదు. షేప్స్ కూడా నీట్‌గా రావు. 80 పాయింట్లకి లైన్ వేసేస్తాం కాబట్టి చెప్పండి. 80 పాయింట్లకి షేప్ నీట్‌గా రాదు, ఫ్లాట్ వచ్చేసిద్ది. మీటర్ అయితేనే షేప్స్ బాగుంటాయి అని చెప్పండి. అప్పుడు ఇస్తారు వాళ్ళు మీటర్ ముక్కలు. మళ్ళీ మనం ఇబ్బంది పడతాం. బ్లౌజ్ కూడా బాగోదు 80 పాయింట్లు పెట్టి కుడితే. చక్కగా ఇలా క్రాస్ వేస్తేనే ఫ్రంట్ నీట్‌గా వచ్చిద్ది షేపు. ఫ్రంట్ కూడా చక్కగా కదలకుండా ఉంది చూడండి ముక్క. కొంచెం ఐరన్ బాక్స్‌తో అలా అంటే దానికి కొంచెం స్టిక్ అయిపోయినట్టు వచ్చేసిద్ది. ఈజీగా కట్ చేసేసుకోవచ్చు మీరు. ఎన్ని బ్లౌజులైనా కట్ చేసుకోవచ్చు. కత్తిరికి పదును ఉండాలి కానీ ఈజీగా పని అయిపోయిద్ది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో ఒకసారి చూసుకోండి. క్రాస్ బెల్ట్ కూడా కట్ చేసుకొని ఉంచాను. కానీ ఆ చిన్న ముక్క కదా కొంచెం చిన్నది కట్ చేశాను. దీంతో మనం కొంచెం పెద్దది కట్ చేసుకుంటే సరిపోయిద్ది. నడుం ముక్క సన్నగా ఉన్నా సరిపోయిద్ది కాబట్టి ఈ ఎగుడు దిగుడు ఉన్నాయిగా ఒక్కోటి చిన్నదా వస్తుంది, ఇబ్బంది లేదు. ప్లెయిన్ జాకెట్లు అంటే ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు కదా, త్వరగా పాడైపోతాయి. అందుకని ఎక్కువ ప్లెయిన్ జాకెట్లు కూడా ఇస్తారు. మీటర్ అయితే కనుక 2 క్రాస్ బెల్ట్లు వస్తాయి చక్కగా నీట్‌గా. మధ్యలో ఏదన్నా ముక్కేస్తే సరిపోయిద్ది. కట్ చేసేసుకున్నాక ఇలా వేసుకొని కట్టేసేసి దారాలు ఏ దారానికి ఆ దారం పెట్టేసేసి ఇచ్చేసేస్తాను. చేతి పని చేస్తే వాళ్ళు చేస్తారు, లేకపోతే మళ్ళీ బయట ఇస్తానండి. ఎందుకు అంటే మనం మళ్ళీ ఇవి చూసుకున్నామంటే
మనకి మోడల్స్కి డ్రెస్సెస్కి కుట్టడానికి కుదరదు. శ్రావణ మాసం స్టిచ్ చేశాను కానీ పెట్టడానికి అసలు కుదరలేదండి. అర్జెంట్లు అయిపోయినాయి. మాకు శ్రావణ మాసం బాగా వస్తాయి బట్టలు. ఇంకా అది మనం వీడియో పెట్టానంటే ఒక జాకెట్ కుట్టినా 2 జాకెట్లు కుట్టినట్టు. ఇంక అందుకని కొంచెం షార్ట్సే పెట్టాను. బ్లౌజెస్, ఫ్రాక్స్ అట్లా పెట్టాను. అసలు కొన్ని పెట్టను కూడా పెట్టలేదు. స్టాండ్ పెట్టామంటే లేట్ అయిపోయిద్ది. ఇంకా అందుకని శ్రావణ మాసం వీడియో తీయలేదు. ఈ నుంచి స్టార్ట్ అవుతాయి. ఉంటాను. బాయ్.